మెడికల్ కాలేజెస్ వచ్చాయి, మెడికల్ హాస్పిటల్స్ వచ్చాయి కొత్తగా. ఆ హాస్పిటల్స్‌లో కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి వృద్ధులకి గానీ, ఏ పేషెంట్‌కైనా సరే ఒంట్లో బాగోకపోయినా ప్రతి ఒక్కళ్ళకి మెడిసిన్స్ దొరికాయండి. ఇప్పుడు హయాంలో మీరిప్పుడు రమ్మన్నా సరే నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కొస్తా. ఒక్క మెడిసిన్ సరిగ్గా దొరకట్లేదండి. అన్నీ బయట కొనుక్కోమని చెప్తున్నారు. మహా అయితే ఆళ్ళు రాసే 7లో 2 దొరుకుతాయి అంతే. మాకేమన్నా అంటే పైనుంచి స్టాక్ రావట్లేదు అంటున్నారు. ఇది ఎవరు బాధ్యత తీసుకుంటారు చెప్పండి? ప్రభుత్వం దీంట్లో విఫలమైందంట. ప్రభుత్వమే ఉంది కదండీ! ఇప్పుడు ఆళ్ళ గవర్నమెంటే కదా అది. అది గవర్నమెంట్‌కి సంబంధించిన హాస్పిటల్సే కదా! గవర్నమెంట్ చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారండి? ప్రజలు ఇప్పుడు ఆహ్, డబ్బులు లేనోళ్ళు ఉంటారండి. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళే చూయించుకోవాలి తప్పదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ అక్కడన్నా దొరుకుతాయేమో అని వాళ్ళు చూసుకుంటారు. అక్కడే దొరక్కపోతే ఇంకా రూపాయి లేనోళ్ళు బయట ఎట్లా కొనుక్కుంటారండి? వాళ్ళు అలాగే చచ్చిపోవడమే కదా! చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే జనాభా లెక్కను తగ్గిద్దామని చూస్తారండి. జనాభా లెక్కను పెంచడం గాదు. మరి